అయితే భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీలో వర్గపోరు ఉంది అని చెప్పేసి వస్తున్నాయి కొన్ని వార్తలు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఏముండవు, వర్గపోర్లు ఎప్పుడూ ఉండవు. ఇవన్నీ కల్పితాలు. ఇప్పుడు నిర్ణయాలు 10 మందికి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటాం, అందులో ఒకటికి నచ్చకపోవచ్చు, నాకు నచ్చలేదు అంటే ఈ సోషల్ మీడియా వల్ల వచ్చే ఈ దుష్ప్రచారాలు తప్ప వర్గపోర్లు ఏమి ఉండవండి. వర్గపోరు అంటే 67,000 మెజారిటీ వస్తుందా? రాదు. ఇవన్నీ పైకి చెప్పుకుంటారు అంతే. డెఫినెట్గా మంచి కార్యక్రమాలు అన్నీ కలిసి చేస్తారు. ఒకడు ఎదురు ఉంటాడు. నేను చాలాసార్లు చెప్తాను, చిన్న చిన్న ఇష్యూస్ ఏవో వస్తూ ఉంటాయి రాజకీయంలో అన్న తర్వాత. అరే తల్లిదండ్రులు పిల్లోడిని సరిగ్గా చదువుకోలేదు, మార్కులు తక్కువ వచ్చినాయి తిడతానే ఒకరోజు నచ్చం వాడికి. ఎవరికే మా నాన్న తిట్టాడు లేదా మా అమ్మ తిట్టింది, బాగా చదువుకోమని కొట్టారు అని అలుగుతారు. ఊరందరికీ ఎక్కడ నచ్చుతాం మనం? సో దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అది అసలు పెద్ద టాపిక్కే కాదు. అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ ప్రతి చోటన వచ్చి ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, ఇబ్బంది.